ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్కాట్ నోటిఫికేషన్ December 2 రోజు రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫ్కాట్ 2025 రిక్రూట్మెంట్ గురించి. దీని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆఫ్కాట్ గురించి తెలియని వాళ్ళకి, ఆఫ్కాట్ ఎగ్జామినేషన్ అనేది గ్రాడ్యుయేట్స్కి అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ ఎంట్రీకి ఒక అవకాశం లాంటిది. హలో గైస్, వెల్కమ్ టు మన క్లాస్ రూమ్. నేను మీ అఖిల్. మన ఛానల్లో అన్ని విషయాలు పుక్కట్లకే తెలియజేయబడును. కానీ నీకు నేర్చుకోవాలనే ఆతృత, ఉత్సాహం ఉందా? ఉంటే ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సంవత్సరానికి 2 సార్లు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే. ఈసారి ఆఫ్కాట్లో 336 వేకెన్సీస్ ఉన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నాకు తెలిసినంత వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని రక్తం మరిగే అంత కసి ఉన్న పట్టుదలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రోజుల నుండి కలలు గంటూ వేచి చూస్తున్న మన ఇండియన్ డిఫెన్స్ ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. సో యూటిలైజ్ చేసుకోండి మంచిగా. ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. ఫ్లయింగ్ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకునే వారందరికీ వాళ్ళు ఆఫ్కాట్ ద్వారా అయినా, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా అయినా వాళ్ళ ఏజ్ వచ్చేసి 20 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే January 2, 2000 సంవత్సరాల నుండి January 1, 2006 సంవత్సరాల మధ్యలో పుట్టిన వారై ఉండాలి. ఓకేనా? ఎవరి దగ్గర అయితే డీజీసీఏ నుండి కమర్షియల్ పైలట్ లైసెన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళ ఏజ్ 26 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అంటే వీళ్ళకి అవకాశాలు ఒక 2 సంవత్సరాలు ఎక్కువ ఇస్తారు. ఇక గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ అలాగే నాన్ టెక్నికల్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వాలని అనుకునే వారికి ఏజ్ లిమిట్ అనేది 20 నుండి 26 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఇది 2 బ్రాంచెస్కి సేమ్ ఏజ్ లిమిట్. కాబట్టి ఎవరైతే కోర్స్ స్టార్ట్ అయ్యే టైంకి, లేకపోతే అకాడమీలో జాయిన్ అయ్యే టైంకి 26 సంవత్సరాల పైన ఉన్నా, లేకపోతే 26 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నా ఆఫ్కాట్ ఎంట్రీకి ఎలిజిబుల్ కారు. గుర్తుపెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు మరి చెక్ చేసుకోండి. ప్రతి గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ వారు ఏ డిగ్రీ చేసినా, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఎస్సీ ఎక్సెట్రా ఎలాంటి డిగ్రీ చేసినప్పటికీ ఎవరైతే మినిమం 60% మార్క్స్తో వాళ్ళు తీసుకున్న డిగ్రీలో పాస్ అవుతారో వాళ్ళందరూ గ్రౌండ్ డ్యూటీలో నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్లయింగ్ బ్రాంచ్ అలాగే టెక్నికల్ బ్రాంచెస్కి 10+2లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఆ 2 సబ్జెక్ట్స్లో మినిమం 50% మార్క్స్లో పాస్ అయి ఉండాలి. అలాగే ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు 60% మార్క్స్తో 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ డిగ్రీతో పాస్ అయి ఉండాలి. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్కాట్ ఎగ్జామ్లో ఎంసీక్యూస్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ది ఇంగ్లీష్ సెక్షన్, సెకండ్ జీకే, థర్డ్ మ్యాథమెటిక్స్, ఫోర్త్ రీజనింగ్. అయితే ఆఫ్కాట్స్ కట్ ఆఫ్ అనేది దాదాపుగా ప్రతి సంవత్సరం 150 మార్క్స్కి దగ్గరలో ఉంటుంది. లాస్ట్ టైం వచ్చేసి 139 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టారు. లాస్ట్లీ ఎవరైతే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా మరియు మెటరాలజీ ఎంట్రీ ద్వారా అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వాళ్ళని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక ఎలా అప్లై చేయాలని అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి December 2, 2024. ఆ రోజు నుండి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్ చేసుకోవచ్చు. చివరి తేదీ అంటే లాస్ట్ డేట్ వచ్చేసి 31 December 2024. ఆ డేట్కి సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ డేట్స్ మధ్యలో ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్స్లో అప్లై చేసుకోవచ్చు అని అంటే careerindianairforce.cdac.in లేకపోతే afcat.cdac.in. మీరు ఈ 2 వెబ్సైట్లో ఏదైనా యూజ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి 2025లో ఫిబ్రవరిలో ఉంటుంది. ఇది ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పెన్తో పేపర్తో రాసేది కాదు. అది కూడా ఎయిర్ ఫోర్స్ డిసిగ్నేటెడ్ సెంటర్స్లోకి వెళ్ళి రాయాలి. ఎక్కడ పడితే అక్కడ రాసేది అసలే కాదు. మీకు క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవడానికి అక్కడ సెంటర్లో వాళ్ళే పెన్ అండ్ పేపర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో దాని గురించి టెన్షన్ పడకండి. ఇక ట్రైనింగ్ అలాగే శాలరీ గురించి మాట్లాడుకుంటే ఫ్లయింగ్ అండ్ టెక్నికల్ బ్రాంచెస్కి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 62 వారాలు. ఇకపోతే నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి 52 వారాలు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి క్యాడెట్కి ప్రతి నెల 56,100 రూపాయలు వస్తాయి శాలరీ రాగా. 2024 సంవత్సరం ప్రకారం ప్రతి ఫ్లయింగ్ ఆఫీసర్కి యావరేజ్గా నెలకి 1,10,000 రూపాయలు శాలరీగా వస్తుంది.
ఇక ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడితే మేల్ క్యాడెట్స్కి మినిమం హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే మినిమం వెయిట్ వచ్చేసి 42 kgs మినిమం ఉండాలి. ఫీమేల్ క్యాడెట్స్కి వచ్చేసి మినిమం హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే వెయిట్ వచ్చేసి కూడా మినిమం 37 kgs ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చూసుకుంటే ప్రతి ఒక్కరు 10 minutesలో 1.6 kilometers రన్ చేయగలగాలి, అంటే పరిగెత్తగలగాలి. 10 నిమిషాల్లో 1.6 kilometers పరిగెత్తగలగాలి. అలాగే 10 పుషప్స్ మరియు 3 చిన్నప్స్ అనేటివి చేయగలగాలి. ఇవి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఈ ఎంట్రీకి అప్లై చేస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. అలాగే ప్రతి ఒక్కరూ మీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.